అండి మళ్ళీ మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకు మళ్ళీ సీడ్స్ రెడీ చేసుకుందాము. ఎందుకంటే ఆనపకాయలు, బీరకాయలు బాగా వాచిపోయాం, బాగా పండలేదు కదా కూలింగ్కి, క్లైమేట్కి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం అనుకోండి, సమ్మర్ వచ్చేసరికి రెడీ అవుతున్నాయి. ఆనపకాయ, బీరకాయ, తర్వాత అదేంటి బెండకాయ, దోసకాయ, ఇవన్నీ మళ్ళీ సమ్మర్లో పండించుకోవచ్చండి. ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇప్పుడు సీడ్స్ రెడీ చేసుకొని కొద్దిగా సన్లైట్ తగిన దగ్గర పెట్టేసి అవి సీడ్స్ వేసుకున్నారనుకోండి, మనకి సమ్మర్ వచ్చేసరికి మార్చిలా వచ్చేసరికి పూత రెడీ అవుతుంది. అదండి అయితే ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం, కొద్దిగా హార్వెస్ట్ ఉంది. నమస్తే, నేను మీ నాగమణి, మన ఛానల్ మనీస్ గ్రీనరీ. టమాటా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఈ వెరైటీ ఉన్నాయి టమాటా. కొమ్మ వాడిల్లిపోతుంది బరువుకి. చెర్రీ టమాటా ఇక్కడ ఉన్నాయి. ఎలా వచ్చి టమాటా చూసారండి, స్కిన్ డ్యామేజ్ అయింది. ఇది కాల్షియం లోపం అండి. ఎక్సెల్స్ పౌడర్ అయినా, ఎక్సెల్స్ అయినా, నెక్స్ట్ బోన్ మీల్ అయినా వేసుకున్నారనుకోండి, కాల్షియం ఉన్న ఏ వేస్ట్ అయినా, లేకపోతే మెన్యూర్ అయినా, మన షాప్లో అంటే మనం వేసే వేస్ట్ ప్రతిదీ మెన్యూర్ అనుకోండి, అంటే షాప్లో తీసుకుని మెన్యూర్ అయినా కాల్షియం ఉన్నది తీసుకొని వేసుకుంటే ఇలాంటి డ్యామేజ్ అవ్వదు. 1-2 అయితే పర్వాలేదండి, ఎక్కువ మోతాదులో అయినట్లయితే కాల్షియం వేసుకుంటే పూత పాడవకుండా ఉంటుంది. టమాటాలు ఇప్పుడు వచ్చిన కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇవి పూత అయిపోయినాయి అన్నీ. ఈ మార్చి వచ్చేసరికి చాలా వరకు మొక్కలు కూడా చనిపోతాయి. తర్వాత కొత్త మొక్కలు ఇప్పుడు వచ్చినవి ఉన్నాయి నా దగ్గర టెర్రస్ పైన, అవి మళ్ళీ పూత వస్తాయి. ఒకటి పూత ఉండగానే రెండోది రెడీ చేస్తున్నాను ఈ ఇయర్ అయితే. ఇక్కడే ఉన్నాయి, భలే ఉన్నాయి. దేశపాల్ టమాటా ఉంది, బెంగళూరు టమాటా ఉంది. ఇదే బెంగళూరు టమాటా, ఇది దేశపాల్ టమాటా. ఇవన్నీ బెంగళూరు టమాటా. ఇవి మూరీ మిక్సీ సలాడ్ అలాంటి వాటికి బాగుంటాయండి. ఈ కొద్ది మొక్కలకే మిస్ అయిపోతున్నాం కాయలు తెంపకుండా. అది పెద్ద పెద్ద పొలాల్లో అన్ని మిస్ అయిపోతాయి, కింద పడిపోయి. బాటిల్ వేసాను చెర్రీ టమాటా. ఇవే చూపిస్తాను. కూల్ డ్రింక్ బాటిల్ వేసానండి చెర్రీ టమాటా. ఎవరికైనా ప్లేస్ లేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్లో కూడా పండించుకోవచ్చు. ఇది స్టెమ్ కూడా అనుకోకుండా స్టెమ్ కట్ చేసేసాను, అడుగు కింద భాగంలో మొదల దగ్గర ఉన్నాయని. ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని ఈ బాటిల్లో పెట్టాను, సాయిల్ ఉంటే. అవే ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. చూసారా మొక్క కూడా ఎంత పెద్దదైందో డ్రింక్ బాటిల్లో. ఒక 2 వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఇది కూడా గుమ్మడికాయ ఇంకా పండవలే, కాయలానే ఉంది. పచ్చిమిర్చి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దామండి. ఎంత పూతో ఉంది మొక్కకి. మొన్న అయితే పళ్ళు అయిపోయినవన్నీ పచ్చడి గురించి హార్వెస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. అమ్మా, ఇవన్నీ చిన్నవి గ్లాసుల్లో సన్నము. అలాగే చిక్కుడు తగ్గింది పూత. ఇదేంటో బొబ్బరి. మనకి మోసాడు కొట్టేసింది లేండి చిక్కుడు తిని.
ఈ చిక్కుడు అది స్టోర్ చేస్తారండి. ఎలా చేస్తారో మనం తెలుసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాల్సి అప్పుడు వండుకోవచ్చు స్టోర్ చేసుకొని. అంత ఎలా చేస్తారంటే శుభ్రం క్లీన్ చేసి వలిచేసి డ్రై చేసి స్టోర్ చేస్తారు. అలా వస్తే అడతా పెడతా మార్చి వరకు పూస్తూనే ఉంటాయండి. తర్వాత ఇంకా ఎండ తగిలిన కొద్ది పూత రాదు, వచ్చినా సరే రాలిపోతుంది, కాయగా మారదు. ఈలోగా ఎక్కువగానే పోతుంటే స్టోర్ చేసుకోవచ్చండి. బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా చిక్కుడి, అలాంటి వాళ్ళు స్టోర్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అంటే స్టోర్ చేసుకునేవి మరి నెలకు ఒకసారైనా వండుకోవచ్చు కదా, డైలీ కాకపోయినా. ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం పెయిన్ బంక్ పట్టిందండి. ఓన్లీ కుంకుడుకాయ పులుసే స్ప్రే చేశాను, క్లియర్ అయిపోయిందండి. మళ్ళీ ఆ కుంకుడుకాయ పులుసులో ఏమీ కలపలేదు, ఓన్లీ కుంకుడుకాయ పులుసే. కంట్రోల్ అవ్వకపోతే మరొకసారి కుంకుడుకాయ పులుసు స్ప్రే చేద్దాం అనుకున్నాను, కాకపోతే కవర్ అయిపోయింది. క్లియర్గా ఉంది, నీట్గా. అందలేదు కదా, అయ్యా ఈ ముదిరిపోయి సీడ్స్ కుదరలేదా. ఒక ఇంగిడి బీన్స్ ఉంది, హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది స్టార్ట్ అవుతుందండి ఇంగిడి బీన్స్, ఇక పోతుంది ఇంకా. ఇది చాలా రోజులు ఈ పాది కూడా పెరగలే. ఒక రెండు ఉన్నాయి. చిక్కుడుకాయలు వచ్చేయండి, 1/2 kg ఉంటాయి. తర్వాత 1/4 kg 100 grams ఇలా అయిపోతాయి. చుక్క కూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది ఒక్కటే మొక్కలా ఉంది, చాలా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వేసేసుకున్నా వేస్టే, పోత సరిగ్గా రాదు. ఇగో చూడండి, ఇది ఒక్కటే మొక్క ఎంత బాగా వచ్చింది, ఎంత కూర వచ్చింది ఒక్క మొక్కకి. ఇందులో పుదీనా కూడా ఉంది, ఇది మెంతికూర అనుకుంటాను. ఇప్పుడైతే ఇది ఆకుకూర పెరగాలంటే నైట్రోజన్ ఎక్కువ వేసుకోవాలండి. అది మన ఉల్లు తొక్కుల్లో, వేస్ట్లో, ఉల్లు తొక్కుల్లో వాటిలో ఉంటుంది. చిన్న మొక్కలుగా ఉండేటప్పుడు ఎక్కువ నైట్రోజన్, అలాగే కాఫీ పౌడర్, మనం టీ పౌడర్ అది ఉంటుంది కదా వాడేసింది, అది ఒక్కొక్కసారి కాఫీ వాటర్, అంటే వేస్ట్గా ఉన్నవే చెప్తున్నాను, ప్రత్యేకించి కాస్ట్ పెట్టేయకుండా మనకి వేస్ట్గా ఉన్న వేస్ట్ పడేయకుండా ఇలాంటి మొక్కలకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆకుకూరలకి ఇచ్చి తర్వాత మిగతా కూరలకి, పెరగలేని మొక్కలకి వాటికి ఇచ్చుకున్నారంటే నైట్రోజన్ బాగా పెరుగుతుంది. నైట్రోజన్ ఉండడం వల్ల మొక్క పెరుగుదల ఉంటుంది, ఎదుగుదల. చూడండి ఎంత కూర వచ్చిందో. ఫ్రెష్ ఆర్గానిక్ ఆకుకూర, చుక్కకూర. ఇక్కడ బొరబాటి ఉందండి, ఇది హార్వెస్ట్ చేసేద్దాం. బొరబాటి ఇంకా పైన ఉన్నాయి. పేను బంక్ చూడండి ఎలా వస్తుందో. వీటికి కుంకుడుగా పులుసు వేయలేదు మొన్న. బొరబాటి ఉందండి, ఒక్క పాదే. అదొక పాదు, ఇవి చేసాం కదా, ఇదొక పాదు, ఇదొక పాదు. దీనికి ఎక్కువ వచ్చాయండి.
అందులో ఆ దాంట్లో 2 మొక్కలు ఉండడం వల్ల స్వీట్ పొటాటో వచ్చేసింది. అందుకు ఆ పాదుకి పూత ఎక్కువ రాలేదు, పాదు కూడా బాగా పెరిగిపోలేదు. ఈ 25 లీటర్స్లో పాదు ఇది. ఇది లోతు ఎత్తైనా సరే బాగానే వస్తున్నాయి. బాగున్నాయి ములంకాయలు, మీటర్ ఉంటుందేమో. ఇది వాటర్ పోయలేదండి, ఇగో అందువల్ల కొద్దిగా ముడతలు పడిపోయాయి. ఇంకా ఇంకా ఉన్నాయి, ఈ సన్నంగా ఉన్నాయి, ఇవి కూడా తెమ్మగల. అయ్యో హ్యాంగింగ్ తోటి వచ్చేసాయి. ఈ 1/2 కేజీ ఉంటాయి, 1/2 కేజీ ఉంటాయి, 1/2 కేజీ ఉన్నట్టున్నాయి. కొద్దిగా తక్కువ కానీ 1/2 కేజీ ఉన్నట్టున్నాయండి. బాగుంది చూసారా, ఎంత ఫ్రెష్. దగ్గర 400 గ్రామ్స్ వచ్చి ఉంటాయండి బొరబాట్. ఇది పేను బంకలా ఉందండి, కొత్త పేను బంక, తెల్ల పేను బంక. ఇప్పుడే చూసాను, హార్వెస్ట్ చేస్తూ చూసాను. కట్ చేసేద్దాం కత్తిరితో. చూసారా పేను బంక, ఇది ఒక రకంగా వచ్చింది. ఉల్లింగికి వాటికి ఇలా వైట్ పేనే పడుతుంది చూడండి. బాగా టైట్గా వచ్చేస్తుంది, విచిత్రంగా ఉంది. దూరంగా పడేద్దాం. ఈ ప్లేస్లో బొరబాటే అయిందండి, చిక్కుడు ఉంది, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చిన్న చిక్కుడి ఇవి. ఇది పూత లేటుగా స్టార్ట్ అయింది, చూద్దాం ఎంతవరకు పోస్తుందో. ఇది మార్చి వరకు బాగా పోస్తుందో ఏంటో చూద్దాం. అన్నీ తెంపి వీడియో తీయచ్చులే, ఆపే. ఇక్కడ ఒక పాదే ఉందండి, చిన్నవి చిక్కుడుకాయలు కొద్దిగా పూసినట్టున్నాయండి. ఒక 100 గ్రామ్స్ ఉంటాయేమో, 150 ఉండొచ్చులేండి. బీన్స్ కనిపిస్తున్నాయా? బీన్స్ ఉన్నాయి చూడండి, ఎంత చిన్న మొక్క. ఇంకో మొక్క చిన్న చూసారా, ఇగో ఇదే మొక్క. ఆల్రెడీ 2 తెంపాను. ఈ బిర్యానీ సీడ్స్ ఇవి ఎడల్పుకున్న బీన్స్లా ఉన్నాయి. ఇది బ్రౌన్ కలర్ సీడ్ ఉంది, సన్నంగా ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్లో అది వేస్తారు, అవి అయితే వైట్గా ఉన్నాయి. ఇది బాగా జర్మినేషన్ అయిపోయింది కానీ అవి అవ్వలేదు. వైట్ సీడ్ ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకేం ముదరాలు. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ బీన్స్ బాగా పెరిగాయండి, ఇక్కడ కూడా ఉంది. మొక్క చూసారా, ఇది ఒక్క మొక్క వేసాను 25 లీటర్స్లో, బాగా ఉంది. ఇగో అంతే, ఈ ముదరలేదు, వదిలేద్దాం. లావుగా కనిపిస్తుంది. ఇవైతే
ఇక్కడ కొద్ది చెర్రీ ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇది తెంపలేదు అనుకుని పడిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఇవి ఎప్పటికప్పుడు పూసేస్తే ఎక్కువ పూసేస్తాయి రెడ్ అయితే. వంకాయలు చూడండి చిన్న బ్యాగులో ఎన్ని పూసాయి చూపిస్తా. బొబ్బరి చెట్టు వాడిపోతుంది, నేను బొరబాటి అనుకొని వేసాను. అలసందలు అంటారు అవి. రెండు స్వీట్ లెమన్ తెంపుదాం. స్వీట్ లెమన్ కూడా తెంపేసా. ఇప్పుడు వంకాయ హార్వెస్ట్ చేద్దాం. వంకాయ మొక్క చూసారా, కొద్ది సాయిల్ చూసారా, వంకాయ బ్యాగ్ ఎంత చిన్నదో, 10x10 అండి. హాఫ్ వరకే సాయిల్ వేసాను, లైట్ వెయిట్ ఉంది. వంకాయ మాత్రం చాలా బరువు ఉంది. వంకాయ హార్వెస్ట్ చేద్దాము. నేను వేసే ఎరువు గొప్ప కాదండి, సాయిల్ గొప్ప. అది కూడా తయారు చేసుకున్నది, అదే టెర్రస్ మీద వేస్ట్తో తయారు చేశాను, కిచెన్ వేస్ట్తో. ఆ సాయిల్ మనం రెగ్యులర్గా పాటింగ్ మిక్స్ చేస్తాం కదా, అందులో మిక్స్ చేసి మొక్కలు పెట్టానండి. చాలా హెల్దీగా చిన్న మొక్కలు చూడండి ఎంత పెద్ద కాయో. సాయిల్ కూడా తక్కువ ఉంది, తేలిగ్గా కూడా. ఇలాంటి సాయిల్ టెర్రస్ పైన యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇదైతే వంకాయ హార్వెస్ట్ చేద్దాం. దోమ వచ్చిందండి, పచ్చదోమ పడుతుంది, అందుకే మొక్క ఇంకా పచ్చగా లేదు. అది రసం ఫీడ్ చేస్తూ కాయని పాడు చేసేస్తే పెద్దది అవుతుంది, కాకపోతే పుచ్చు వచ్చింది, అందుకు తీసాను. వంకాయ వెరైటీ అండి, 4 వెరైటీలు, 5 మొక్కలు వేసానండి. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కసారి హార్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి 2 వెరైటీస్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం 2 వెరైటీస్ చేశాను, పర్పుల్, వైట్, పొడుగు వంకాయ. ఈసారి రౌండ్ పర్పుల్ వంకాయ, కాకపోతే పర్పుల్ లేదండి, కొద్ది బ్లాక్కి బ్లూకి మధ్యలో ఉంది. ఇది వైట్ ఎగ్ షేప్ వంకాయ. మ్యాక్సిమం అన్నీ ఒక్కొక్కటే వంకాయ మొక్కలు ఉంచానండి. వెరైటీస్ మాత్రం ఒక 4 వెరైటీస్ ఉన్నాయి అనుకోండి. మజ్జిగలో ఇంగువ కలిపి స్ప్రే చేసేయాలండి. వంకాయ మొక్కలు స్టార్టింగ్లో పుచ్చులు వస్తాయి, కానీ తర్వాత ఇంక పుచ్చులు అవి కనిపించవు. పుచ్చు వచ్చేటప్పుడు అయితే మజ్జిగలో ఇంగువ కలిపేసి స్ప్రే చేసుకొని మొక్క మొదట్లో పోసుకోవాలి. అలాగే కాండం కుళ్ళు కూడా వస్తుందండి, అంటే ఈ స్టెమ్లో వస్తుంది. వంకాయ మొక్కలో కాండం కుళ్ళు కూడా వస్తుంది, అది వచ్చినా సరే మజ్జిగలో ఇంగు వేసి మొక్కలు మొదట్లో పోసుకున్నట్లయితే కంట్రోల్ అవుతుంది. కుళ్ళినట్టు ఏమైనా కనిపిస్తే స్టెమ్ వెంటనే కట్ చేయండి. ఉండి ఈ చిగురు కుళ్ళిపోతూ ఉంటుంది, వాడిపోతూ. కట్ చేసి చూస్తే తెలుస్తుంది అందులో వంకాయ లాంటి పురుగే, వంకాయలో ఉంటుంది కదా అలాంటి పురుగే ఆ స్టెమ్లో కూడా ఉంటుంది. అదే కాండం తొలిచే పురుగు అని అంటారు దానికి. అది వంకాయలు చిన్నవే ఉన్నాయి కానీ కలర్ వచ్చాయండి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది జాంకాయ కాయగూర మొక్కల్లాగే పూత అంతా అయిపోయినాక ఆకులు దూచేయాలండి. ఎక్కువ ఇంకా డెవలప్ అవ్వాలంటే కొన్ని స్టెమ్స్ కూడా తీసేసినట్లయితే బాగా గుబురుగా పెరుగుతుంది. చాలా వరకు పూత అయిపోయింది. ఇప్పుడు మంచి ఎరువేమైనా ఇచ్చుకోవాలి బాగా పూత రావాలంటే. ఏవీ లేదంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినా సరిపోతుంది. ప్రస్తుతానికి 3 తెంపాను, ఇంకొకటి ఉంది. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఇప్పుడైతే మనం తెంపిన హార్వెస్ట్ అంతా ఒక దగ్గర పేర్చామండి. చుక్కకూర, టమాటా, చెర్రీ టమాటా, స్వీట్ లెమన్, జాంకాయ, వంకాయ వైట్, పర్పుల్, అలాగే రౌండ్ వంకాయ, తర్వాత బొబ్బర్లు, చిక్కిడి, 2 రకాల చిక్కిడి, బొరబాటి, అలానే తోటకూర. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇందులో ఏమైనా మీకు ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగమైతే మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.